8 జూలై 1 నుంచి అన్న క్యాంటీన్లను మొదలై మొత్తం 4,60,00,000 మంది ఇంట్లో భోంచేసినటువంటి పరిస్థితి. ఒకరు పలు దఫాలుగా కావచ్చు, మొత్తానికి ఇంత మంది తన ఆకలి తీర్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించాలని చెప్పి చూస్తే అప్పటి అసలు ఉన్న వాటినే పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా ఇతరత్ర వాటికి ఉపయోగించారు. కొన్ని చోట్ల అసలు వదిలేసినటువంటి పరిస్థితి. ఇక ప్రకాశం జిల్లాలో కూడా చూద్దాం, ఎందుకంటే ఇక్కడ చాలా మంది బయటకు వెళ్తుంటారు, కరువు ప్రాంతాలు ఉన్నాయి, చాలామంది వలస వెళ్తుంటారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాలకు చాలామంది వచ్చి వివిధ పనులకు వస్తుంటారు. వీళ్ళందరూ కూడా ఆకలి తీర్చుకున్నటువంటి పరిస్థితి. వెంకట్, ఏంటి ఒంగోలులో ముఖ్యంగా కావచ్చు లేదా జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఈ క్యాంటీన్లు ఉండేటప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? సో తర్వాత పరిస్థితి ఏ రకంగా మారింది? ఇప్పుడు మళ్ళీ వీటికి సంబంధించి మరమ్మతులు కావచ్చు లేదా వీటిని మళ్ళీ రెడీ చేసేటువంటి ప్రయత్నాలు మొదలయ్యాయి అక్కడ? శ్రీహరి గారు, మీకు తెలుసు ఏదైతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 5 రూపాయలకి అన్నం పెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు సీఎంగా పనిచేసిన చంద్రబాబు అని చెప్పవచ్చు. ప్రకాశం జిల్లా అంటేనే ఒక వలస ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి. జిల్లాలో ఏదైతే ఉపాధి లభించగా ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకి వలస వెళ్తుంటారు. అదేవిధంగా ఏదైతే ఒంగోలు జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పాటు ఇతర పట్టణ ప్రాంతాలకి, గ్రామీణ ప్రాంతాల నుంచి అంతా ప్రజలు వలస వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ వెళ్తుంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా 5 రూపాయలకి అన్నం పెట్టిన చరిత్ర గత తెలుగుదేశం పార్టీ హయాంలో కనిపించింది. ఆ తర్వాత ఏదైతే 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మూతపడిపోయిన పరిస్థితి. 5 రూపాయలకి అన్నం ఎక్కడ దొరుకుతుందని చెప్పని ఎదురు చూసే పరిస్థితి కనిపించింది. ఏదైతే ఒంగోలు నగరంలో ఇప్పుడు ప్రజెంట్ భోజనం చేయాలంటే కనీసం 120 రూపాయలు చేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పరిస్థితి చూస్తే 15 రూపాయలు చేతిలో ఉంటే ఉదయం టిఫిన్, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా చేయొచ్చు అన్న ధీమా అయితే ఏదైతే సామాన్య మధ్యతరగతి ప్రజల్లో ఉండేది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి ఏదైతే పనుల కోసం వచ్చే వాళ్ళంతా కూడా అన్నా క్యాంటీన్ల వద్ద బారులు తీరి భోజనం చేసిన పరిస్థితి గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చూసాం. కానీ ఆ పరిస్థితి మొత్తం కూడా గత వైసీపీ ప్రభుత్వంలో మారిపోయింది. తాజాగా ఏదైతే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు, వాటన్నిటి మీద ప్రజల్లో అయితే హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. మీరు చెప్పండి సార్, గతంలో 5 రూపాయలకి అన్నం పెట్టారు తెలుగుదేశం పార్టీ హయాంలో, ఇప్పుడు మళ్ళీ మూతబడిన అన్నా క్యాంటీన్లు తెరుచుకోబోతున్నాయి, ఎలా చూస్తారు? పేదవాడి ఆకలి బాధలు తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి నా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 రూపాయికి కిలో బియ్యం ఇచ్చినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు చూస్తే మరి దార్శనికుడు మరి హైటెక్ సిటీ నిర్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పేదవాడి ఆకలి బాధలు తెలిసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా 2014-19 కాలంలో మరి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ పేరుతోటి పేదవాడి కడుపు నింపినటువంటి పరిస్థితులు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు. అయితే కేవలం నియంతృత్వ పోకడతోటి, కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసింది ఈ రాష్ట్రంలో ఈ చరిత్రలో ఉండకూడదు అనే ఒక కుచిత భావనతోటి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో మరి అన్నా క్యాంటీన్లు పూర్తిగా మరి అతను రాగానే వచ్చిన 2వ రోజే అన్నా క్యాంటీన్ల నిషేధం ప్రకటించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా మరి ప్రకాశం జిల్లా వెనకబడి జిల్లాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పలు ప్రాంతాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చే వాళ్ళకి కానీ, హెడ్ క్వార్టర్స్లో ఉండే వాళ్ళకి కానీ 5 రూపాయలకి ఈరోజు 120 రూపాయలు పెడితే భోజనం లేదు. అటువంటి పరిస్థితుల్లో 5 రూపాయలకి టిఫిన్, భోజనం, రాత్రి భోజనం దొరికే పరిస్థితులు అంటే ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు, పెట్టుబడిదారుల పార్టీ, పెత్తందారుల పార్టీకి, పేద ప్రజల పార్టీకి జరుగుతున్న యుద్ధం అని. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలు డిసైడ్ చేశారు మరి పేదల పక్షాన్ని నిలిచే పార్టీ ఏది, పెట్టుబడిదారుల పక్షాన్ని నిలిచే పార్టీ ఏది అనేది పేదలు డిసైడ్ చేశారు. కాబట్టి ఇకనైనా మరి శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ అన్నా క్యాంటీన్లు త్వరగా తెరుచుకొని పూర్వవైభవం సంతరించుకుంటే అని పేద మధ్యతరగతి కుటుంబాలను కూడా ఆశతో ఎదురు చూస్తున్నాయి. ఇది ప్రధానంగా చూస్తే ఏదైతే వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రకాశం జిల్లాలో పరిస్థితి అయితే ఇది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోకి వచ్చే కూలీలంతా కూడా అన్నా క్యాంటీన్లోనే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా భోజనం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.